ఈ లోక్సభ ఎన్నికలకు మీకు ఓట్లు పెరిగింది 1% మాత్రమే ఓట్ బ్యాంక్ పెరిగింది. గవర్నమెంట్ అధికారంలో ఉంటే ఎంత పర్సెంట్ పెరగాలి? ఎంత పర్సెంట్? అట్లీస్ట్ 10% పెంచుకోలేకపోయారు మీరు ఓట్ బ్యాంకు. ఎందుకు? వీళ్ళకి ఏం అవసరం? వి వాంట్ గురుకుల్ డౌన్ మెరిట్ రీలిక్విష్మెంట్ ఫర్ 9,210 పోస్ట్. వేస్ట్ సీఎం డిఎస్సి పోస్ట్పోన్ చేయాలి. రిప్ రేవంత్. అందరూ దయచేసి రిప్ రేవంతులు ఇట్లాంటివన్నీ పెట్టకండి, ఎందుకంటే అది మంచిది కాదు. ఇష్యూని ఇష్యూలాగానే మాట్లాడదాం. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గతంలో కేసీఆర్కి అట్లా రిప్పు అని పెడితే కూడా నేను వద్దని చెప్పినా, నేను ఖండించిన. సబ్జెక్ట్ మీద మాట్లాడాలి, సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి. సో రిప్పులు ఒకరు చావు మనం ఎప్పుడు కూడా కోరుకోవద్దు దయచేసి అని చెప్పి నేను మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అందరూ మెయిల్ పెడదాం ప్రియాంక రాహుల్ గాంధీకి, ఇది ఒక్కటి చేద్దాం. కేసీఎస్ ఇది మంచి ఐడియా. ట్వీట్ చేయండి, రాహుల్ గాంధీకి ట్యాగ్ చేయండి. మా ఛానల్ తరపున మేము కూడా ట్యాగ్ చేస్తాం. ఆల్రెడీ నేను ప్రయత్నిస్తూ ఉన్నా రాహుల్ గాంధీ గారితో మాట్లాడడానికి, వాళ్ళ టీంతో మాట్లాడడానికి కూడా నేను ప్రయత్నిస్తూ ఉన్నా. ఇక్కడ వీళ్ళ అపాయింట్మెంట్ల కన్నా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఈజీగా దొరుకుతుంది, ఈజీగా దొరుకుతుంది. నేను చెప్తున్నా కదా. అందరూ మెయిల్ పెడదాం ప్రియాంకకి. దయచేసి అందరూ కూడా ట్వీట్ చేయండి. డిఎస్సి పోస్ట్పోన్ అవ్వాలి, వాడి బల్పు అంగాలి హరిత వర్మ, లేదంటే ఇంకో 4 years మన జీవితాలు ఇంతే అవుతాయి. వాళ్ళు అనుకున్నదే చేస్తారు. 4 yearsలో చాలామంది ఏజ్ అయిపోతుందమ్మా. 4 yearsలో చాలామంది ఏజ్ అయిపోతుంది, ఏజ్ ఉండదు. ఒక్కరోజు 2 రోజులు ఉన్నా సరే మీ ఏజ్ అయిపోతుంది, మళ్ళీ ఇబ్బంది పడతారు. పోస్ట్పోన్ డిఎస్సి. యు ఆర్ గ్రేట్ శ్రావ్య, గాడ్ బ్లెస్ యూ. మా డిఎస్సి గాడ్ దయ వల్ల పోస్ట్పోన్ అవ్వాలి, గవర్నమెంట్కి తెలియాలి. ఎస్ తప్పకుండా. గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయండి ప్లీజ్. రిప్ రేవంత్ గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయండి. పోస్ట్పోన్ గ్రూప్ 2 ప్లీజ్. పోస్ట్పోన్ గ్రూప్ 2. పోస్ట్పోన్ డిఎస్సి, పోస్ట్పోన్ డిఎస్సి. రిప్ కాంగ్రెస్ సన్నాసి రేవంత్. డిఎస్సి పోస్ట్పోన్, డిఎస్సి పోస్ట్పోన్, డిఎస్సి పోస్ట్పోన్. మీ న్యూస్ సూపర్ మేడం, థ్యాంక్ యూ. పోస్ట్పోన్ చేయాలి డిఎస్సి, డిఎస్సి పోస్ట్పోన్ చేయాలి, డిఎస్సి పోస్ట్పోన్ చేయాలి. పోస్ట్పోన్ డిఎస్సి, పోస్ట్పోన్ డిఎస్సి, పోస్ట్పోన్ డిఎస్సి. ఇంతమంది రేవంత్ అన్న ఇంతమంది పెడుతున్నారు. అందుకే నువ్వు రేవంత్ అన్నావు కాదు, రేట్ ఎంత అన్నా అని అడుగుతూ ఉన్నారు సార్. వి వాంట్ మెగా డిఎస్సి. వినరు పార్టీ నేతలు ఏం చేస్తారు జనాలు. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి మేడం, డిసెంబర్లో పెట్టాలా. డిఎస్సి పోస్ట్పోన్ డిఎస్సి ఇమీడియట్లీ. మొత్తం వస్తూనే ఉన్నాయి. ఎన్ని కమెంట్స్ అన్నీ దీనికి సంబంధించింది. నేనేమంటున్నా, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీకి మాత్రమే కాదు, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో పాటు నరేంద్ర మోడీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? అట్లీస్ట్ ఆయన చెప్తారన్నా వీళ్ళు వింటారేమో. చంద్రబాబు నాయుడు చెప్తే రేవంత్ రెడ్డి చేస్తాడేమో అని. అట్లీస్ట్ ఆ ఆప్షన్ కూడా. ఎందుకంటే మా రాష్ట్రంలో సార్ లీడర్లు మా దగ్గరకు వస్తలేరు సార్, మా బాధలు పట్టించుకుంటలేరు, అట్లీస్ట్ మీ దగ్గర కన్నా వచ్చి మేము బాగా చెప్పుకుంటాం అని చెప్పి మీరు ట్వీట్లు పెట్టచ్చు. అట్లీస్ట్ అట్లనే ఫోన్ కాల్ పోయి మీ ఎగ్జామ్స్ ఏ దేవుడి దయతోనో ఇట్లా అవుతా ఉంది, ఎగ్జామ్స్ ఇది అవుతావు, పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉన్నది. ఇంతమంది ఎగ్జామ్ రాసి సీఎం పదవి పొందితే బాగుండు. పనికిమాలిన ప్రభుత్వం, పోస్టులు అమ్ముకున్నారు. పోస్ట్పోన్ డిఎస్సి, పోస్టులు అమ్ముకున్నారు. డిఎస్సి పనికిమాలిన ప్రభుత్వం, ప్లీజ్ పోస్ట్పోన్. వస్తూనే ఉన్నాయి. ఇంతమంది ఉన్నారు. లెక్క పెడతారా ఎన్ని కమెంట్లు ఉన్నాయో? రేవంత్ అన్న మీరు లెక్క పెడతారా ఎన్ని కమెంట్లు ఉన్నాయో? రండి మార్నింగ్ న్యూస్కి రండి. మార్నింగ్ న్యూస్కి అక్కడ ఎక్కడో కూర్చొని ఈ శాటిలైట్లలో మాట్లాడడం కాదు, ఇక్కడ రండి, ఈ ప్లాట్ఫామ్కి రండి. మా ప్రజలతో చిట్చాట్ చేయండి, మా విద్యార్థులతో చిట్చాట్ చేయండి. వీళ్ళు నిజంగా రాజకీయ నాయకులు చెప్తే చేస్తున్నారా? వాళ్ళ బాధలు తట్టుకోలేక పోస్ట్పోన్ చేయమంటున్నారా? ఎన్ని కమెంట్స్ లెక్క పెట్టండి. మీకు దమ్ములు ఉంటే లెక్క పెట్టండి. ఇన్ని కమెంట్స్ ఇన్ని కాల్స్. నేను నిన్ననే చెప్పిన, కావాలంటే మా ఆఫీస్ ఫోన్ తీసుకొచ్చి రేవంత్ అన్న మీకు ఇస్తాం, మీరు ఆన్సర్ చేయండి, ప్రూఫ్స్తో సహా. మా విద్యార్థులు చెప్తారు, మా పెన్షన్ రాని వాళ్ళు చెప్తారు, ప్రతిసారి టెన్షన్ పడే వాళ్ళు చెప్తారు, మా వికలాంగులు చెప్తారు, మా రైతులు చెప్తారు. ఇగో పోస్ట్పోన్. అందరూ డిఎస్సి ఆస్పిరెంట్సే. మేమేం పెట్టని మాట్లాడితే రెచ్చగొడుతున్నాం అంటున్నారు కదా. సోషల్ మీడియా రెచ్చగొడుతుంది, లేకపోతే ఇంకోటి రెచ్చగొడుతున్నారు అంటున్నారు. వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యి మాట్లాడమంటే బాధతో మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో మాట్లాడినాం, ఇప్పుడు కూడా మాట్లాడాలి, తప్పదు మాకు. మళ్ళా చెప్తున్నా, వీళ్ళందరికీ మేము పెట్టమన్నామా?
మేము పెట్టమన్నామా? మేము పెట్టమనిలే, వాళ్ళే పెడుతున్నారు సార్. ఎవడో ఒకరు వాయిస్ ఇస్తారు, మా బాధన చెప్పుకుంటారు, ఏదో ఒక ప్లాట్ఫామ్లో మేము రావాలని చెప్పి. జడ్సన్కి ఏమవసరం అండి? ఆయనకి ఏమవసరం అండి? ఆయన రాజకీయ నాయకుడా? మీరు ఏమైనా పదవులు ఇచ్చిండ్రా? ఏమైనా చేసిండ్రా? ఎమ్మెల్సీగా ఆయన ఓడగొట్టినా సరే మళ్ళీ పట్టభద్రుల తరపున ఆయన కొట్లాడుతుడు. అరే బిల్లు కట్టలేదంటే హాస్పిటల్ బిల్లు. దుర్గా ఇక్కడరా, దుర్గా పోయి వచ్చింది పొద్దున. మా రిపోర్టర్ దుర్గా పొద్దున్నే జడ్సన్ సార్ని పోయి పరామర్శించి వచ్చింది, పరిస్థితి తెలుసుకొని వచ్చింది. దుర్గా